మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలు. యాక్చువల్గా దీని ట్రాన్స్లేషన్ ఎట్లుంటుంది తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును కాదు, అడుగుతూ ఉండండి మీకు ఇవ్వబడుతుంది, వెతకుచూ ఉండండి దొరుకుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ వెతికాను అనుకో, దొరకలేదనుకో, వెతకడం ఆపేసామంటే దొరకదు. వెతుకుతూనే ఉండాలి, అప్పుడు దొరుకుతుంది. అడుగుతూనే ఉండాలి. అందుకే ఏం చేస్తారు, అప్పుడప్పుడు హాస్టల్లో అన్నం సరిగా లేదు, అన్నం పెట్టడం లేదంటే బయటకు వచ్చి ప్లేట్లు కొడతా ఉంటారు. దబ 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 ప్లేట్లు కొడతారు. ఎందుకు? మాకు ఆడ అన్నం పెట్టలే. వీళ్ళు అడుగుతూనే ఉంటే ఒక రోజు వస్తుంది, అన్నీ సెట్ అయిపోతాయి. వెతుకుతూ ఉంటే దొరుకుతూ ఉంటుంది, తట్టుచూ ఉంటే తీయబడుతుంది. ఒక ఇంటికి వెళ్ళారండి, ఒకసారి తట్టారు. నువ్వు ఒక్కసారి తడితే తీయవా, ఒక్కసారికే నేను నీ దగ్గర ఉండేదని వెళ్ళిపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. అడుగుతూ ఉంటేనే పొందుకుంటావు, వెతుకుతూ ఉంటేనే దొరుకుతుంది, తట్టుచూ ఉంటేనే తీయబడుతుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఒక్కసారి అడిగేసి వదిలేస్తాం. నా ప్రార్థనకి ఎక్కడొస్తుందండి, నా ప్రార్థనకి ఎక్కడొస్తుంది? దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈరోజు నువ్వు నడుస్తున్నావంటే దాని వెనక ఏంటి? ఒకరోజు కింద పడ్డావు, ఒకరోజు నీ చేతకాల నడవడం అయినా వదిలేసావా? నడిచావు కింద పడి లేచి ఆ పట్టుకొని నడిచి ఈరోజు నువ్వు నడుస్తున్నావు. పట్టుదల ఉంది నీ నడక విషయంలో, నీ మాట విషయంలో పట్టుదల ఉంది. ఒకప్పుడు చేయి పడితే గీత కూడా వచ్చేది కాదు. ఈరోజు రైటింగ్ ఉంది నీ దగ్గర, ఏ అని రాస్తావు, బి అని రాస్తావు. ఒకప్పుడు అసలు నీ చేయి తిరిగేది కాదు, ఈరోజు తిరుగుతుందంటే పట్టుదల ఉంది. మరి ప్రార్థనలో పట్టుదల ఉందా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఎంత పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ జీవితంలో పట్టుదల ప్రార్థన లేకపోతే ఆశీర్వాదాలు నీ జీవితంలో ఉండవు. యెహోవాను వెదకువారు అంటే, వెతకడం అంటే ఏంటి? పట్టుదల కలిగి నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. బైబిల్లో మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. ఏం పట్టుదల అంట? పూర్ణమైన పట్టుదల. దేవుని అడిగే విషయంలో పట్టుదల కలిగి అడగడం ప్రారంభించు. నీ జీవితంలో ప్రభువు చెయ్యక మానడు. నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు. దేవుని బిడ్డలారా, ఆన్లైన్ ప్రేయర్లో మీరు నన్ను గమనిస్తూ ఉంటారు. 99.99% నిద్రపోను. నేను గొప్పగా చెప్పుకోవడంలా, నాకు నిద్ర వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆవలింతలు వస్తాయి, నిద్ర వస్తుంది, తన్నుకుంటూ నిద్ర వస్తుంది అంటారు చూసావా? అంతకంటే ఎక్కువ తన్నుకుంటూ వస్తుంది నాకు. కానీ నాకు ఒక పట్టుదల ఉండాలి. ఏంటి తెలుసా? నేను ఈరోజు నిద్రపోకూడదు, ప్రార్థన చేయాలి. నిద్ర వచ్చిందా లేచి నడుస్తా, లేచి కూర్చుంటా, బయట తిరుగుతా. బట్ ఐ హ్యావ్ టు ప్రే. పట్టుదల ఉంటే ప్రార్థన చేస్తాం. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారులే, నిద్ర పుచ్చితే శరీరం కూడా హాయిగా నిద్రపోతుంది. పట్టుదల నీ జీవితంలో ఉంటే ఇంకా కొంచెం ఎంఫసైజ్ చేస్తున్నాడు. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయి. నీ పట్టుదల జరిగేంత వరకు వదిలిపెట్టద్దు దేవుని దగ్గర. యాకోబు ఏం చేశాడు? దేవా, నువ్వు నన్ను దీవించు వరకు నేను వదిలిపెట్టాను. ఎంత టైం అయినా పర్లే ప్రభా, నీతో కావాలంటే పోట్లాడతా కానీ నాకు జవాబు రావాలా. దేవుడు యాకోబును దీవించాడు. ఎందుకు దీవించాడు తెలుసా? పూర్ణమైన పట్టుదలతో దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ కుటుంబంలో దీవెన లేకపోవడానికి డోంట్ థింక్ దేవుడు వినడం లేదు కాదు, పట్టుదలతో కూడిన ప్రార్థన లేవు. మిగతా విషయాల్లో పట్టుదల ఉంటుంది, మిగతా విషయాల ప్రార్థన దగ్గర పట్టుదల లేదు మనకు. ఈరోజు దేవుడు అడుగుతుంటాను, లెట్ us pray. ఖచ్చితంగా దేవా, నువ్వు ఇచ్చినంత వరకు నేను వదిలిపెట్టాను ప్రభా, ఇచ్చినంత వరకు. ఈ 18వ అధ్యాయం ఎవరిని గురించి రాయబడిందండి? ఒక విధవరాలని గురించి రాయబడింది. ఒక విధవరాలు, ఆమె పట్టుదలతో అడిగింది, పొందుకున్నది ఆమె. మూడవదిగా బైబిల్లో గమనిస్తే చూడండి, ఆ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 6:9. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేనని తగిన కాలమందు పంట కోతుము. మనము మేలు చేయుట యందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక విషయంలో పట్టుదల. ఏంటి ఆ పట్టుదల? ఒకటి పరిశుద్ధత, 2 ప్రార్థన, 3వది మేలు చేసే విషయంలో పట్టుదల కలిగి ఉండు. మేలు చేసే విషయంలో ఎవ్వరికి కూడా కీడు చేయవద్దు. అది నీ ఇంటిలో వాళ్ళకా,
నీ యొక్క వీధిలో ఉండే వాళ్ళకా, లేకపోతే నీ ఆఫీస్లో ఉండే వాళ్ళకా, నీ కుటుంబ సభ్యులకా, లేకపోతే నీ బంధువులకా కీడు తలపెట్టవద్దు. మేలు చేయుట యందు విసుగు చెందవద్దు. అంటే నీ జీవితంలో పట్టుదలతో మేలు చేయి. ఎందుకు ఆ మాట విసుగక ఎందుకు వచ్చింది తెలుసా? మనం మేలు చేస్తే మనకు మేలు కలగడంలా కీడు కలుగుతుందేమో. మనం మేలు చేసిన వాళ్ళు మనకు మేలు చేయకుండా కీడు చేస్తున్నారేమో. అప్పుడు అనిపిస్తుంది ఎందుకు మేలు చేయాలి అని మేలు చేయకుండా ఆపేసామేమో. నా భర్తని ఇంత బాగా చూసుకుంటే ఇంత మాట అంటాడా అని నీవు ఒకవేళ మేలు చేయడం ఆపేసావేమో. లేకపోతే నేను ఇంతగా సహాయం చేస్తే ఇంత వెన్నుపోటు పొడుస్తారా? దేవుడు అంటున్నాడు విసుగవద్దు, విసుగవద్దు, మేలు చేయుట యందు పట్టుదల కలిగి ఉండు. దేవుని బిడ్డలారా, మరి మేలు చేస్తే కీడు జరుగుతూ ఉంటే, మేలు చేస్తే ఆ మేలును గుర్తించకపోతే, మేలును చేస్తే మనల్ని పట్టించుకోకపోతే మనకు అనిపిస్తుంది ఎందుకు చేయాలి మేలు, ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి? నేను మేలు చేస్తే మేలు జరగడంలా కీడు చేస్తున్నారు నాకు. ఒకవేళ నేను మేలు చేస్తాను అనుకో, నాకు దేవుడు మేలు చేస్తాను అనుకో, నాకు కూడా దేవుడు మేలు చేయడంలా. కాబట్టి నేను ఎందుకు మేలు చేయాలని అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మేలు చేయుట యందు విసుగకయుండు, పట్టుదల కలిగి మేలు చేయి. దేవుని బిడ్డలారా, పట్టుదల కలిగి మేలు చేస్తే ఏమొస్తుందంట? తగిన కాలమందు ఏం కోస్తాం? పంట. మేలు చేయటందు విసుగక యుందము, మేలు జరుగుతుంది అని దేవుడు చెప్పలాడా? జాగ్రత్తగా చూడండి. మేలు చేయటందు విసుగక ఉండు, అప్పుడు ఏమొస్తుందంటే పంట వస్తుంది. ఈరోజు విత్తనం వేస్తే రేపు ఉదయాన్నే నాకు వస్తుందా? రాదు. ఒక టైం ఉంటుంది. దేర్ విల్ బి ఏ బ్రీడింగ్ టైం, దే విల్ బి ఏ బ్రేకింగ్ టైం. అంటే అది పంట చేతికి రావడానికి కొద్ది టైం ఉంటుంది. ప్రతి మేలుకు కొన్ని సందర్భాల్లో వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు. అయినా మేలు చేయుట యందు విసుగకయుండు, పట్టుదల కలిగి మేలు చేయి. ఒకరోజు వస్తుంది నువ్వు చూచేది మేలు కాదు, పంటను చూస్తావు. అక్కడ ఏమని వ్రాయబడింది? మేలు అంటే సింగులరా ప్లూరరా? బహువచనమా ఏకవచనమా? మేలు అనేటువంటిది ఏకవచనం, పంట బహువచనం ప్లూరల్. నీ జీవితంలో మేలు చేస్తూ పోతే ఒక రోజు వస్తుంది పంట నువ్వు కోస్తావు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు నా జీవితంలో ఒక పంట వచ్చింది అనుకో, మళ్ళీ విత్తనం విత్తాను అనుకో, మళ్ళీ ఒక చెట్టు వస్తుంది, మళ్ళీ ఒక పంట వస్తుంది, మళ్ళీ ఇట్ విల్ బి కంటిన్యూస్. మేలు చేయడం విసుగక ఉంటే యూ విల్ హ్యావ్ రిటర్న్స్ ఫర్ ఎవర్. ఎప్పటికీ ఉంటుంది నీ జీవితంలో, అది ఎప్పటికీ ఉంటుంది నీ జీవితంలో. బైబిల్లో ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించోటని నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. దేవుని బిడ్డలారా, ఈ భాగం మనకు తెలుసు. రూతు వాళ్ళ అత్త పేరేంటి? నయోమి. నయోమికి 2 కోడళ్ళు, రూతు, ఓర్పా. 2 కోడళ్ళు ఉన్నారు. బైబిల్లో మనం గమనిస్తే 4-5 వచనాలు చదువుదాం. 4-5 చదవండి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒక దేని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడే నివసించిన తర్వాత మహ్లోను కిల్యోనను 2 కుమారులు చనిపోయిరి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. అండర్లైన్ దట్ వర్డ్. ఇప్పుడు గమనించండి, నా వైపు చూడండి. బెత్లెహేములో నుంచి మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నయోమి తన కుమారులకు 2 పెళ్లి చేస్తే 2 కోడళ్ళు వచ్చారు. 10 సంవత్సరాల తర్వాత కొడుకులు చనిపోయారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఈమంటుంది, అత్త అంటుంది, నేను నా ఊరికి వెళ్ళిపోతా, ఈ ఊరు నచ్చలే నాకు, ఈ ఊరికి వచ్చిన తర్వాత అన్ని జరగకూడదు జరుగుతున్నాయి కాబట్టి నేను నా ఊరికి వెళ్ళిపోతానంటే కోడళ్ళు కూడా ఆమెతో బయలుదేరారండి. బయలుదేరితే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆమంటది, ఎందుకు నా దగ్గరకు వస్తున్నారమ్మా, నాతో వస్తున్నారు, అత్తని నా దగ్గరకు వస్తున్నారా, నాకు మళ్ళీ పిల్లలు కలిగి ఒకవేళ వాళ్ళు పెళ్లి వయసు వచ్చే లోపల మీరు ముసలోళ్ళు అయిపోతారు, నా వద్దు, రావద్దు, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి. ఆమెని పెద్ద మనసు ఆమె చెప్పిందండి. చెబితే ఇదే అదను అనుకొని ఒక ఆమె ఏం చేసింది, ఓర్పా బాయ్ చెప్పేసింది. కానీ రూత్ ఏం చేసింది తెలుసా? ఆమెతో ఉన్నిందండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 10 సంవత్సరాల తర్వాత ఈ ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఏదైనా మేలు చూసిన రూతు?
తనకు పిల్లలు ఉన్నారా 10 సంవత్సరాల కాలంలో? పిల్లలు లేరు. తన భర్త ఉన్నాడు, ఇప్పుడు భర్త లేడు, చనిపోయారు. ఆమె జీవితంలో మేలు జరిగిందా, కీడు జరిగిందా? 10 సంవత్సరాల్లో కీడే జరిగింది. కీడు జరిగిన తర్వాత ఇప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? నిన్ను విడిచిపెట్టాను అంటది. మనమైతే ఏమంటాం? నీ దగ్గరకు వచ్చిన తర్వాత, నీ కొడుకుని పెళ్లి చేసుకున్న తర్వాత, నీ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత నా జీవితం ఇట్టయిపోయింది అనేటువంటి కోడలు ఎంతమంది లేరు? అత్తలు ఎంతమంది లేరు? నువ్వు వచ్చిన తర్వాత నా ఇల్లు ఇట్టయిపోయింది అనేటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. అదే కేటగిరీలో ఓర్పా ఉంది, వెళ్ళిపోయిందండి. కానీ రూత్ ఉంది. 10 సంవత్సరాల తర్వాత తన జీవితంలో ఒక విధవరాలుగా మారిపోయింది. యవ్వన స్త్రీ. ఊర్లో ఉండలేక ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితికి వాళ్ళు వచ్చేశారు. ఇప్పుడు ఆమె వెళుతూ ఉంటే ఆమెను వదిలేయచ్చు. లోకం అంటది ఆమె కొడుకులను పెళ్లి చేసుకున్నాక నీకు ఇట్ అయిపోయింది కాబట్టి ఇంకెందుకు ఉంటావు ఆమెతో అని ఎంతమంది అని అంటారో. ఓర్ప అది వినింది, వెళ్ళిపోయింది. రూత్ అంటది నేను పోను. దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబములో భార్యాభర్తలు, అత్త కోడళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య ఇదే జరుగుతుంది. మేలు కంటే కీడు మనం చూస్తున్నాం. వీళ్ళ వచ్చిన తర్వాత వీళ్ళు ఇంటర్ఫియర్ అయిన తర్వాత, వీళ్ళు చేసిన తర్వాత వీళ్ళు లుక్ అట్ దాట్ అండ్ మనం మేలు చేయడం మర్చిపోతామండి. ఇప్పుడు రూత్ ఏమనాలా? నిన్ను చేసుకున్నాక నా లైఫ్ ఇట్ అయిపోయింది అనలేదు. ఓర్పా వెళ్ళిపోయిన తర్వాత రూత్ ఆలోచనలో పడిపోయింటది. ఇప్పుడు ఈమె వయసు కనీసం ఒక 50 సంవత్సరాలు ఉండదండి. 50 సంవత్సరాలు ఉండే ఆమె మోయాబు నుంచి బెత్లెహేముకి వెళ్ళాలి. ఇందాక ఇక్కడ రాకముందే నేను సెర్చ్ చేశాను గూగుల్లో. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ మోయాబ్ అండ్ బెత్లెహేమ్? 120 కిలోమీటర్లు. ఒక్క ముసలామె ప్రయాణం చేయాలి. రూత్ అనుకునింది, అయ్యో ఈమెను వదిలిపెడితే ఎట్లా? ఈమెకు మేలు చేయాలి. ఈమె ఒంటరిగా ఎట్లా వెళ్ళిపోతుంది? 120 కిలోమీటర్లు ఒక 4000 సంవత్సరాల కిందట లేదా 3000 సంవత్సరాల కిందట ప్రయాణం చేయడం అంత సులభమా అండి? అంత సులభమా? కానే కాదు. అంటే ఇక్కడ నుంచి తిరుపతి 120 కిలోమీటర్స్. మనకు ఈ 120 కిలోమీటర్స్ ఒక లేడీ వెళ్ళిపోతుందండి నడుచుకుంటూ. రూత్ అనుకునింది, అయ్యో ఈమెకు నేను మేలు చేయాలి, కీడు చేయకూడదు. ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె ఊరికి వెళ్ళిన తర్వాత అందరూ ఆమెను చూసి నువ్వు నయోమి కదా అంటే ఈమె ఏమంటా తెలుసా? నన్ను మారానండి, నా జీవితం చేదైపోయింది. అరే ఈమె దగ్గరికి వచ్చానా అని వెళ్ళిపోలేదండి. ఆమెను తన ఊరిలో పెట్టి వెళ్ళిపోలేదు, అక్కడే ఉంది. అత్తకు ఏం సహాయం చేయాలనో చేయడం ప్రారంభించింది. మేలు చేయుట యందు అలసిపోలేదు రూతు. ఆమె మాట్లాడడానికి ఎన్నైనా ఉన్నాయి కానీ మాట్లాడలేదు. ఆమె అలిగిపోవడానికి, కొట్లాడేసుకోవడానికి లేదా వేలెత్తి చూపడానికి ఎన్నో ఉన్నాయి. ఇంకొక స్త్రీ వెళ్ళిపోయింది కదా, నేను వెళ్ళిపోవచ్చు. ఈమె చెప్తుంది వెళ్ళిపోండి అని, కానీ ఆమె వెళ్ళిపోలేదు. మేలు చేయాలి. ఒంటరిగా అత్త ఉంది, అత్తకు మేలు చేయాలి. నా భర్త నాకు దూరం అయిపోయాడు. మరణం ఎవరికైనా వస్తుంది కాబట్టి దూరం అయిపోయాడు. ఒకవేళ తొందరగా జరిగి ఉండొచ్చు నాకు, అయినా నా అత్తను నేను చూసుకోవాలి. నా అత్తను, నా ఇంట్లో ఉండేటువంటి ఒక పెద్ద ఆమెను నేను చూసుకోవాలి. మేలు చేయడం ప్రారంభించింది. ఈమె మేలు చేస్తూ ఉండగా ఎవ్వరు ఈమెను చూడడం లేదండి. దేవుడు చూస్తున్నాడు. మేలు చేయుట యందు ఈమె అలసిపోక విసుగు చెందక ఉండగా దేవుడు చూస్తున్నాడు ఈమెను. దేవుడు గమనిస్తూ ఉన్నాడు. రూతు, మీ అత్త విషయంలో మేలు చేస్తున్నావు, ఆమెను పోషించే విషయంలో మేలు చేస్తున్నావు. ఆమెను ఇంట్లో పెట్టి ఈమె పనికి వెళ్ళిందండి. మీ ఊరికి వచ్చావు, నువ్వు పని చేసుకోపో, నాకేం తెలుసు, కొత్త ఊరు, నేనెందుకు వెళ్ళాలి, వచ్చిందే గొప్ప, నాకు తెచ్చిపెట్టు, ఈ మాటలు అనలేదు. తన అత్తకు మేలు చేయడం ప్రారంభించింది. ఒకరోజు వచ్చింది, పంట కోయడం ప్రారంభమైంది. ఏంటి ఆ పంట తెలుసా? ఒక స్టేజ్ వచ్చింది. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కాబట్టి నేను సూచాయిగా చెప్తాను. ఆ దేశంలో అత్యధిక ధనవంతునికి భార్యగా మారిపోయింది. అంటే ఒకవైపు మారాలో నుంచి మేలు చేయడం ప్రారంభించింది, మరణం దగ్గర మేలు చేయడం ప్రారంభించింది, అందరూ విడిచిపెడుతుండగా మేలు చేసింది. మేలు చేయడం యందు అలసిపోలే, పట్టుదల కలిగి మేలు చేస్తూనే ఉంది. ఒక టైం వచ్చింది, తగిన కాలంలో ఆమె పంట కోసింది. ధనవంతుని భార్య అయిపోయింది, కోట్ల రూపాయలకు ఆస్తిపర్రాలుగా మారిపోయింది. అంత మాత్రమే కాదండి, ఈ యొక్క రూతు ఎవరు తెలుసా? దావీదు వాళ్ళ జేజే. అంటే ఈమె వంశములో నుంచి దావీదు వచ్చాడు, దావీదు వంశంలోంచి వచ్చిందే యేసు ప్రభు. ఇప్పుడు చెప్పండి, ఆమె తగిన కాలంలో పంట కోసిందా లేదా? మేలు కాదు కోసింది, ఆమె పంట కోసింది.
ప్రజలు మన జీవితాల్లో మేలు తీసుకొని కీడు చేస్తుండొచ్చు. మనం మేలుకరంగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కీడు మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు. మనం వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మనకు వెన్నుపోటు పోడవచ్చు. మనం వాళ్ళని లేవనెత్తితే మనం లాగేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. బట్ డోంట్ స్టాప్ డూయింగ్ గుడ్ థింగ్ టు దెమ్. వారికి ఎట్టి పరిస్థితుల్లో కీడు తలపెట్టవద్దు. దేవుని బిడ్డలారా, అందుకే రూతు 2:12 అద్భుతమైన మాట ఉంటుంది, యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఏంటి సంపూర్ణత? ఆమెకి ఏమి తక్కువ కాలేదు. ఆమె ఒక ఆస్తి పరుని యొక్క భార్య అయిపోయింది. ఆమెకు గర్భదీవెన కలిగింది. కుమారుడు వచ్చాడు, మనమడు వచ్చాడు, దావీదు వచ్చాడు. దావీదు రాజు అయిపోయాడు, పరిపాలన చేశాడు. ఆ తర్వాత యేసుప్రభు ఆమె జీవితంలోకి వచ్చాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, పట్టుదల కలిగి మేలు చేద్దాం, పట్టుదల కలిగి మేలు చేద్దాం. దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగిన యూత్ మీటింగ్లో చెప్పింటాను, కానీ మీకు ఒక మాట చెప్తాను. నేను ఒకసారి పనిచేసే స్థలంలో దేవుడు నన్ను దీవించడం చూసి నాతో పనిచేసే వాళ్లకు చాలా జలసి వచ్చేసిందండి. ఎంత జలసి వచ్చిందంటే నన్ను ఏ రకంగా కూడా అటాక్ చేయలేకపోయారు వాళ్ళు, ఏ రకంగా కూడా. ఒక స్టేజ్ వచ్చింది, నాకు రెజినాకు డిఫరెన్స్ తీసుకురావాలని చూశారు. నేను పనిచేసే స్థలంలో ఉండేవాళ్ళు. అంత జరుగుతున్నా ఎక్కడ కూడా మాకు ఏ డిస్టర్బెన్స్ రాకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. లాస్ట్కి వాళ్ళు చేసింది ఏంటి తెలుసా? నా దగ్గర ఉండేటువంటి స్టూడెంట్స్ని అందరినీ పురిగొల్పారు. ఈయన చాలా స్ట్రిక్టు, ఈయన సబ్జెక్ట్ ఉంటేనే మీకు మార్కులు వస్తాయి, అదే మేము వచ్చామనుకో మీకు అవ్వలీలాగా మార్కులు వేసేస్తామని స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? స్టూడెంట్స్కి ఏమేమి చేయాలనో చేసేసారు. ఒకరోజు నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా క్యాబిన్లోకి వెళ్తుండగానే మొత్తం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వచ్చేసింది. సార్ మీరు ఏమనుకోకండి, మేము పలానా క్లాస్కి వెళ్తాం. ఉదయాన్నే నేను షాక్ అయిపోయాను. ఏమైంది సార్ అన్నారు. మీరు రావద్దు, మేము వెళ్తామన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఏదో జరుగుతుంది. వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఏం చేశారు తెలుసా? స్టూడెంట్స్ ఆకాశరామన్న ఉత్తరాలు రాశారు. ఈయన భార్య కాలేజీలో భార్యాభర్తలుగా ఉన్నారు, టీచర్లుగా లేరు, ఏవేవో రాశారు. చదువు చెప్పరు, అది చెప్పరు, ఇది చెప్పరు, ఏదేదో రాసి పడేశారు. మేనేజ్మెంట్ ఏం చేసిందంటే వెంటనే పంపించింది. వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ను అడిగితే ఒకే ఒకటి చెప్పాడు, మాకు ఆ సార్ సరిగా చెప్పాడు. మిగతా వాళ్ళని అందరినీ ఇండివిజువల్ అడిగితే సారు చెప్తారు బాగా, అందరు మాకు బాగా చెప్తారు. ఆ సారు మేడం ఎక్కడైనా మీకు కలిసి కూర్చొని మాట్లాడినట్టుగా ఎప్పుడు మేము చూడలేదు సార్, భోంచేసే సమయంలో చూసాం. అన్నీ వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వీళ్ళు వెళ్ళిపోయారు. అయిపోయింది, మొత్తం కాలేజ్ అంతా తెలిసిపోయింది. సుధీర్ సార్కి వ్యతిరేకంగా స్టూడెంట్స్ రెచ్చగొట్టి వాళ్ళు ఏదేదో చేసేసారు. సరే, దీని వెనక ఎవరు మెయిల్ చేశారో కనుక్కోవడం చాలా ఈజీ. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారో కనుక్కోవడం కొంచెం టెక్నాలజీ తెలిస్తే కనుక్కోవచ్చు. తెలిసిపోయింది, నేను చూశాను, కనుక్కున్నాను ఎవరి దగ్గర నుంచి, ఎవరు ఆ స్టూడెంట్ అని కనుక్కున్నాను. ఏమనలేదు, ఐ వాజ్ సింప్లీ ప్రేయింగ్, ప్రభువా ఇక్కడ నేను నీకు సాక్షిగా ఉండాలి. లాస్ట్ సెమిస్టర్లో స్టూడెంట్స్కి ఏముంటుంది తెలుసా? ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, అది వాళ్ళ చదువుకు వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టే వాళ్ళకి ఉద్యోగం రావడం ఏదో ఒకటి ఉంటుంది. సో దానికి ఎవరు చేస్తారు తెలుసా? హెచ్ఓడినే ఏం చేస్తారంటే పలానా స్టాఫ్కు ముగ్గురు అని వేసేస్తాడు. సో వాళ్ళు వీళ్ళని గైడ్ చేయాలి, వీళ్ళు ప్రాజెక్ట్ చేయాలి. మళ్ళీ స్టూడెంట్స్ అందరూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు, సుధీర్ సార్కు మా పైన కచ్చ ఉంటుంది, మా క్లాస్కి వచ్చినారు మీరు కాబట్టి సార్ మీరే రండి, మీరే ఏం చేస్తారు తెలుసా? కూర్చొని సుధీర్ సార్ మా పైన ప్రతీకారం తీసుకోకుండా, ఎందుకంటే నాకు 100% రైట్ ఉంటాయి. పలానా వ్యక్తి నా దగ్గర ఉంటాడు, ఎవడు నన్ను సతాయించాడు నా దగ్గర పెట్టుకుంటా, ఇంకా వాడిని ఏమైనా సతాయించు, ఎన్ని సంవత్సరాలైనా వాడిని ఫెయిల్ చేయొచ్చు నేను. ఒకరోజు ఉదయాన్నే ప్రిన్సిపల్ వచ్చేసాడు, సార్ నేను మీ ఛాంబర్కి వస్తున్నాను రండి సార్ అన్నాను. ఏం లేదు సార్, మీరు ప్రాజెక్ట్స్ డివైడ్ చేస్తారు కదా, చేద్దాం సార్ ఇప్పుడు అన్న. మీకెందుకు సార్, నేను చేస్తాను లేండి అన్న. లేదు చేద్దాంలేండి. అర్థమైంది నాకు, ఓహో ఇక్కడ కూడా ఏదో స్కెచ్ ఉందనుకొని, సరే నో ప్రాబ్లం అని స్టాఫ్ మీటింగ్ పెట్టాను. ఒక స్టాఫ్కి చెప్పాను అన్ని నంబర్స్ రాసి, స్టూడెంట్స్ నెంబర్, సో డిప్ తీద్దాము అని ప్రిన్సిపల్ అన్నాడు. సరే నేనేమన్నానంటే, సార్ నేను తీయను, ప్రిన్సిపల్గా మీరు వచ్చారుగా మీరు తీయండి అని అన్న. పర్లేదు మీరు తీయండి. వద్దు సార్, మీరు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, మీరు తీయండి అన్న. సరే ఎవరికి తీస్తారు? మీ ఇష్టం సార్, ఎవరికైనా. సార్ ఎవరికి ఎందుకు లేదు సార్, మీకే తీస్తానన్నాడు. ఇట్లా పట్టుకొని ఇట్లా తీశాడు.
ఎవడైతే నాకు వ్యతిరేకంగా రాశాడో వాడే నాకు వచ్చాడు. ఇంకా మొఖాలు అందరి మారిపోయినాయి. ఏ స్టాఫ్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేశారో వాళ్ళ మొఖాలన్నీ మారిపోయినాయి. అరే మేము ఏది జరగకూడదు అనుకో అదే జరిగింది. రెండో వాడు ఎవరు దాంట్లో సెకండ్ పర్సన్ మళ్ళీ వాడే నాకే వచ్చాడు. ముగ్గురు నాకు వాళ్ళే వచ్చారు. ప్రిన్సిపల్ అందరి ముఖాలు మారిపోయినాయి. ఐ వాజ్ సింప్లీ సైలెంట్. ఇంకా ప్రిన్సిపల్ ఇంకేం చేయలేదు సార్, నేను వెళ్ళొస్తాను సార్ అన్నాడు. వెళ్ళరండి సార్ అన్నాడు. స్టాఫ్కి చెప్పాను ఈ షెడ్యూల్ డిస్ప్లే చేసేయండి. బయట నోటీస్ బోర్డు కోసం స్టూడెంట్స్కి అర్థం కాల. ఎవ్వరు లేని సమయంలో నంబర్ 1 క్యాండిడేట్ అడుగుతారా, వాడు వచ్చి చేతులు కట్టుకొని ఏడుస్తున్నాడు. సార్ నేనేం చేయలేదు సార్, నన్ను క్షమించు సార్, అంతా చేసింది వాడే. వాడు ఇప్పుడు మళ్ళీ క్రొకడైల్ టీయర్స్ అంటారు కదా, ఏడుస్తున్నాడు. నేనంటే ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏం చేయలేదు కదా. నేనేం చేయలేదు. డోంట్ వరీ. వాడు నా దగ్గరికి వచ్చేది ఏడ్చేది, మొత్తం స్టాఫ్ అంతా మళ్ళీ వచ్చేసారు. అందరూ వచ్చి చూస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవద్దు, గమ్మునుండు. నువ్వు మంచిగా చదివి ఈ గ్రూప్లో ఫస్ట్ నీకే ఉద్యోగం వచ్చేటట్టు నేను ఏం చేయాలో చేస్తా. సార్ ఉద్యోగమా, నాకా సార్, మీరా సార్? అవును, నేను చెప్పినట్టు చెయ్యి. వాడు ఏమనుకున్నాడంటే చెప్పినట్టు చేయమంటే ఇంటికి వచ్చి కూరగాయలు తీసుకురా, ఇది తీసుకురా, ఇది చెప్తాడు. చెప్పినట్టు చేయాలనా సార్? ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 నెలలు నన్ను ఒంటరిగా కలగకూడదు, ఫస్ట్ కండిషన్. రెండోదిగా మేడం దగ్గర ఒంటరిగా రాకూడదును, మా ఇంటికి అసలే రాకూడదు, మా వీధిలోకి రాకూడదును. ఏం సార్, ఎంతున్నా ఇక్కడ నా ఛాంబర్ ఉంటుంది, చుట్టూ స్టాఫ్ ఉంటారండి, ఇక్కడే నాతో మాట్లాడాలి, ఇంతకు మించి వేరే చోట కనబడకూడదు నాకన్నా. మొత్తం స్టాఫ్ అంతా విన్నారు. ఏంది ఇది వెరైటీగా ఉంది. దేవుని బిడ్డలారా, 6 నెలలు తనకు సూపర్గా సబ్జెక్ట్ నేర్పించా. విచిత్రం ఏంటి తెలుసా, హీఈస్ ద ఫస్ట్ వన్ టు గెట్ ద జాబ్. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చి వాడు ఏడ్చాడండి, సార్ ఎంత అన్యాయం చేశాను సార్ నీకు, ఎంత, ఒకవేళ ఊహించండి సార్, ఒకవేళ మేము ఉద్యోగం నుంచి పీకేసి ఉంటే, మీకు 3 పిల్లలు కదా సార్, మీకు ఉద్యోగం నీకు మేడం పోయింటే ఏమైంది సార్, ఇంత మూర్ఖంగా ప్రవర్తించిన నాకు సబ్జెక్ట్ నేర్పించారు సార్, మీరు నా పైన కోపగించలా మీరు. దేవుని బిడ్డలారా, చాలా సంవత్సరాలు 24 రాత్రి ఫస్ట్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అని మన దగ్గర నుంచి వస్తుంది నాకు. హీస్ ఫ్రమ్ తమిళనాడు. దేవుడు వారిని దీవించాడు. నేను కీడు తలపెట్ల. దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి స్టాఫ్ నేర్చుకున్నారు స్టూడెంట్స్ ఎలా ట్రీట్ చేయాలనో. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మేలు చేయుట యందు విసుగు చెందవద్దు. తగిన కాలంలో పంట కోస్తావు. నీ జీవితంలో నీవు చేసే మేలు ఆగిపోక చేయడం ప్రారంభించు. ఇప్పుడు మాట మారుస్తాను. తగిన కాలంలో పంట కోయినట్టుగా పట్టుదల కలిగి మేలే చేయి. అది ఇంటిలోనైనా బయటైనా కీడు తలపెట్టవద్దు. యెహోవాను వెదకువారు నిత్యము స్తుతిస్తారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా 3 విషయాలు: పరిశుద్ధతలో పట్టుదల, ప్రార్థనలో పట్టుదల, మేలు చేయుట యందు పట్టుదల. దేవుడు నీ దగ్గర నుంచి కోరుతుండగా అత్యధికమైన ఆశీర్వాదాలు నీకుంటాయి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషిస్తారు. హృదయంలో సంతోషం ఉంటుంది. పట్టుదల కలిగి 3ను చేయగలిగితే నా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. దేవా, నా జీవితంలో పరిశుద్ధతలో పడిపోతున్నాను, పట్టుదల కలిగి పరిశుద్ధంగా నేను జీవించాలి. ప్రార్థన ప్రారంభిస్తున్నాను కానీ పట్టుదలతో కూడిన ప్రార్థన లేవు ప్రభా. దైవా, మేలు చేస్తున్నాను కానీ నాకు నచ్చితే మేలు, లేకపోతే కీడు చేస్తున్నాను ప్రభా. ఇలాంటి బుద్ధి నాలో లేకుండా చేయండి ప్రభా. పట్టుదల కలిగిన ప్రార్థన, పట్టుదల కలిగిన పరిశుద్ధత, పట్టుదల కలిగిన మేలు చేసే కృపను దయచేయండి నాయన. మీ కార్యాలు జరిగించండి తండ్రి. నన్ను దర్శించండి. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు పరిశుద్ధత కావాలి, నా ప్రార్థన పెరగాలి, నేను మేలు చేయడం ఎందుకు విసుగు చెందక ఉండాలి ప్రభువా. దేవా, సహాయం చేయి. ప్రతి ఒక్కరం అడుగుదా. దేవుని దగ్గర సమయాన్ని దుర్వినియోగం చేయవద్దు. పట్టుదలతో దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవా, అప్పుడప్పుడు పరిశుద్ధంగా ఉన్నాను ప్రభువా, నెలకొకసారి పరిశుద్ధంగా ఉన్నాను ఆయన, మన్నించు. పరిశుద్ధులే ప్రభు రాజ్యంలో ఉంటారు.
నరకంలోనికి వెళ్లకుండా ఉండడానికి దేవుడు ఈ రోజు నీకు అవకాశం ఇస్తుండగా పట్టుదలతో దేవుని దగ్గర అడుగుదాం. ప్రభా, నేను పడిపోయినా తిరిగి లేయాలి ప్రభా, పడిపోయిన పరిస్థితిలో ఉన్నా లేవనెత్తు ప్రభా, నా చెయ్యి పట్టుకొని లేవనెత్తు ప్రభా. దేవా, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా జీవితంలో కార్యాలు జరిగించు. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, మార్పు లేని దేవా నీకు స్తోత్రాలు, మహాగణుడా మీకు స్తోత్రాలు. హల్లెలూయా. ప్రార్థించండి, ప్రార్థించండి. నా ప్రార్థన వినవద్దు. ఎక్కడ పట్టుదల దేవుడు అడుగుతున్నాడో ఆ విషయంలో దేవుని దగ్గర ప్రార్థించండి, ప్రార్థించండి, మౌనంగా ఉండవద్దు. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సజీవుడా నీకు వందనాలు. యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభువా, ఎవరు పాపములో మాటి మాటికి పడిపోతున్నారో నాయనా, పట్టుదల కలిగి పరిశుద్ధమైన జీవితంలోనికి వెళుదుముగాక. శత్రువా, మా మీద నీ దాడి నిలిచిపోవునంత వరకు మేము పరిశుద్ధంగానే జీవిస్తామనే ఆ స్థిరమైన నిర్ణయంలోనికి మేము వచ్చుదుముగాక. యేసు నామమందు పట్టుదలతో కూడిన పరిశుద్ధ జీవిత, పరిశుద్ధ జీవిత, పరిశుద్ధ జీవిత, పరిశుద్ధ జీవిత, పరిశుద్ధ జీవితం. తండ్రి, ఎవరైనా పడిపోయిన స్థితిలో పాపము చేసి వారి మనస్సాక్షి వారి మీద నేరం మోపుతుండగా ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళంటి వారిని దర్శించండి. ఎవరు అడుగుతున్నా, యోనాను లేవనెత్తిన దేవా, పేతును లేవనెత్తిన దేవా, దావీదును లేవనెత్తిన దేవా, పడిపోయిన స్థితిలో ఉన్న నీ ప్రియ బిడ్డలు యేసు నామమందు లేవనెత్తబడుదురుగాక, లేవనెత్తబడుదురుగాక. యేసు నామమందు నాయనా, మా ప్రార్థనలు అప్పుడప్పుడు ప్రార్థనలు, అవసరమును బట్టి ప్రార్థనలు దేవా చేసి ఉన్నట్లయితే విసుగక నిత్యము ప్రార్థించమని కోరు ప్రభా. పట్టుదలతో కూడిన ప్రార్థనలు ఉండాలి అని మీరు మాతో మాట్లాడారు ప్రభా. యేసు నామమందు మా యొక్క ప్రార్థనల మాటలకు ఆచారప్రదంగా ఉండకుండా మేము ప్రార్థించుదుముగాక. పట్టుదలతో కూడిన కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు మా జీవితాల్లో దూరం కాకుండా ఉందుముగాక, దూరం కాకుండా ఉందుముగాక. మా జీవితాల్లో పట్టుదలతో విసుగక మేలు చేసే వారంగా మీ ఎదుట కనబడుదుముగాక. ఎవరు మాకు వెన్నుపోటు పొడిచినా, అపకారం తలపెట్టినా, నిందలు మోపినా తండ్రి, విసుగక 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 మేలు చేస్తేనే తగిన కాలంలో పంట కోస్తామని సెలవిచ్చారు. ఇది నన్ను ఆశీర్వాదం లేకపోవడానికి మేలుకు కీడు చేస్తున్నారేమో, కీడుకు కీడు చేసేవారుగా మేము ఉంటే మన్నించండి. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసు నామమందు మిమ్మల్ని వెదికే, పట్టుదలతో వెదికే కృప మాకు కలుగుతూ ఉండగా స్తుతి మా జీవితంలో వస్తుందని మీరు సెలవిచ్చారు ప్రభా. యేసు నామమందు మా జీవితాల్లో స్తుతి కలుగునుగాక. యేసు నామమందు ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.